హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హాయ్. ఈ వీడియో ఏంటంటే చాలా ఇంపార్టెంట్. మనం నెక్స్ట్ టైం ఎప్పుడైనా మొబైల్ కొనుక్కోవాలనుకునేటప్పుడు అసలు మనం మొబైల్లో ఏ స్పెసిఫికేషన్స్ చూసుకోవాలి, మెయిన్లీ ఏవి కన్సిడర్ చేసి మనం ఒక బడ్జెట్లో మంచి మొబైల్ సెలెక్ట్ చేసుకోవాలి, మనం పెట్టే అమౌంట్కి మనం తీసుకునే మొబైల్ వర్తిట్టా కాదా అనేదే ఈ వీడియో అనమాట. సో ఎవరు స్కిప్ చేయకుండా ఈ వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. కమింగ్ టు వీడియో, ఈ వీడియోలో ఏంటంటే మెయిన్గా ఒక మొబైల్ తీసుకునేటప్పుడు ఒక 10 పాయింట్స్ మనం మేజర్గా గుర్తుపెట్టుకోవాల్సినవి. ఆ పాయింట్స్ ఏంటంటే ప్రజెంట్ ఇవి నేను నోట్ చేసుకున్నవి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కన్సిడర్ చేసే 10 పాయింట్స్ అయితే ఇవేను. ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక మొబైల్ తీసుకునేటప్పుడు కంపెనీలో మార్కెట్లో కానీ ఎక్కడైనా సరే చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంపెనీస్ ఉంటాయి, చాలా బ్రాండ్స్ ఉంటాయి, చాలా రకాల మోడల్స్ ఉంటాయి. సో ఇందులో మనం చూసుకోవాల్సింది మెయిన్ ఏంటంటే ఏ బ్రాండ్లో అయినా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ మదర్ బోర్డ్ చూసుకోవాలి. మనకి ఏదైతే ఇది కనిపిస్తుంది కదా, ఇది మదర్ బోర్డ్ అంటారు. మీకు ఇక్కడ చిన్నవి కనిపిస్తున్నాయి కదా, అది ఈ ప్లేట్ అంతా మదర్ బోర్డ్ అంటారు అనమాట. ఇదేంటంటే ప్రాసెసర్. సో ఈ మదర్ బోర్డు మీదే సెమీ ఎలక్ట్రానిక్స్ అన్ని, ప్రతిదీ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ అన్ని, చిన్న కాంపోనెంట్స్ అన్ని దీనికే అటాచ్ అయ్యి ఉంటాయి. ఒక ప్రాసెసర్ కానీ, జీపీయూ కానీ, ఇన్పుట్స్ కానీ, అవుట్పుట్ పోర్ట్స్ కానీ, ప్రతిదీ ఈ మదర్ బోర్డుకే అటాచ్ అయ్యి ఉంటాయి. సో అందువలన ఏంటంటే మీరు మెయిన్గా మదర్ బోర్డ్ అనేది డెఫినెట్లీ పర్ఫెక్ట్గా ఉండేలా చూసుకోవాలి. ఓకే, ఎందుకంటే నేను మదర్ బోర్డ్ని ఎందుకు ఎక్కువగా కన్సిడర్ చేస్తానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మదర్ బోర్డ్ తీసుకున్నప్పుడు మదర్ బోర్డుకి ఏ అయితే అటాచ్ అయ్యి ఉంటాయో ప్రతిదీ మదర్ బోర్డు మీదే వర్క్ అవ్వాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ప్రాసెసర్ కానీ, ఒక జీపీయూ కానీ, ఏదైనా కానీ, స్పీకర్ కానీ, మైక్రోఫోన్ కానీ, వాటికి ఉండే ఇన్పుట్స్ అవుట్పుట్స్ ప్రతిదీ మనకి మదర్ బోర్డు మీదే వర్క్ అవుతాయి. సో అందువల్ల మనం చూసుకోవాల్సింది ఏంటంటే ప్రీవియస్ ఆ బ్రాండ్ నుంచి ఏమన్నా మదర్ బోర్డ్ ఇష్యూస్ ఉన్నాయా లేవా. ఇంకోటి ఏంటంటే ఆ మదర్ బోర్డ్ పర్ఫెక్ట్గా వర్క్ అవుతుందా లేదా. మంచిగా వర్క్ అయితే ఓకే. సో మదర్ బోర్డు అయిపోయిన తర్వాత నెక్స్ట్ సిపియు అండ్ జీపీయూ. ఏంటంటే మనకి ఏదైనా ఇప్పుడు మొబైల్లో ప్రాసెసింగ్ మొత్తం వర్క్ అవ్వాలన్నా, కంట్రోల్ అవ్వాలన్నా ప్రతిదీ కంట్రోల్ ప్రాసెసింగ్ యూనిటే. నెక్స్ట్ వచ్చేసరికి జీపీయూ కూడా. జీపీయూ ఏంటంటే మీకు మల్టీ టాస్కింగ్ కానీ, ఏదన్నా హెవీ టాస్కింగ్ కానీ, గేమ్స్ ఆడేటప్పుడు కానీ, గ్రాఫిక్స్ అనమాట, మీకు ఏదైనా కలర్స్ కానీ ప్రతిదీ జీపీయూ అండ్ సిపియూఏ చూసుకుంటాయి అన్నమాట. సో మీరు సిపియూ కానీ జీపీయూ కానీ సెలెక్ట్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా గమనించుకోండి. ఏదైతే లేటెస్ట్గా ఉండిద్దో, మీరు పెట్టే బడ్జెట్కి ఏదైతే లేటెస్ట్గా ఉండిద్దో అదే తీసుకోండి. సో ఇప్పుడు మామూలుగా ఈ మొబైల్, ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు, ఓకేనా. 20,000 బడ్జెట్ అనుకుందాం. ఇదేంటంటే పోకో X6 Pro మొబైల్. ఈ మొబైల్కి ఏంటంటే మీకు దీనికి వచ్చే ప్రాసెసర్ ఏంది, పోకో X6 Pro 20K అనుకుంటే దీనికి వచ్చే ప్రాసెసర్ ఏంటంటే డైమెన్సిటీ, మీడియాటెక్ డైమెన్సిటీ 8300 అల్ట్రా, ఓకేనా. దీనికి కూడా మళ్ళీ క్లాక్ స్పీడ్ చూసుకోవాలి. మీరు ప్రాసెసర్ ఒక్కటే చూసుకుంటే సరిపోదు, దాని పక్కన క్లాక్ స్పీడ్ ఉండిద్ది, కోర్స్ అండ్ థ్రెడ్స్ కూడా ఉంటాయి. ఇవన్నీ మీరు గూగుల్లో సెర్చ్ చేసుకొని చూసుకోవాలి. దేనికైతే ఎక్కువగా ఉంటాయో అవన్నీ చూసుకొని తీసుకోవాలి. ప్రాసెసర్ అనేది అప్పుడు సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే చెప్పాను కదా క్లాక్ స్పీడ్ అనేది, మన క్లాక్ స్పీడ్ కూడా ఇప్పుడు 2 మొబైల్స్ సేమ్ ప్రాసెసర్తో ఉన్నాయి, ఏ మొబైల్ తీసుకోవాలో అర్థం కావట్లేదు అనుకోండి, దేనికైతే క్లాక్ స్పీడ్ ఎక్కువగా ఉండిద్దో అది చూసుకోవాలి, ఓకేనా. ఇంకోటి ఏంటంటే కరెక్ట్గా ఏది ఆప్టిమైజ్ చేశారో అది కూడా చూసుకోవాలి. ఆ మొబైల్లో ప్రాసెసర్ గురించి రివ్యూ చూడండి, అసలుకి వీడియోస్ ఉంటాయి, ఇది ఈ ప్రాసెసర్ ఎలా ఉంది, ఏంటి, ఎలా వర్క్ అవుతుంది ఏంటనేది, ఓకేనా. ప్రాసెసర్లోనే ఇంకా చెప్పాలంటే క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ ప్రాసెసర్లు ఉంటాయి, మీడియాటెక్ డైమెన్సిటీ ప్రాసెసర్లు ఉంటాయి, చాలా డిఫరెంట్ కొన్ని మొబైల్స్ అయితే వాళ్ళ ఓన్గా క్రియేట్ చేసుకుంటారు, ఓకేనా, ఓల్డ్గా బిల్డ్ చేసుకుంటారు. సో ఏంటంటే మనం ప్రాసెసర్లు కూడా మెయిన్గా ఇప్పుడు క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ ఉందనుకోండి, మామూలుగా ఎగ్జాంపుల్ చెప్తున్నాను, అందులో జనరేషన్లు ఉంటాయి. స్నాప్డ్రాగన్ 6th జనరేషన్ ఉండిద్ది, 6th Gen 1, 6th Gen 2, 6th Gen 3 అలా చాలా ఉంటాయి. మళ్ళీ స్నాప్డ్రాగన్ 7 Gen 1, 7 Gen 2, 7 Gen 3, 7 Gen 4 ఇలాగా చాలా ఉంటాయి. 8 Gen 1, 8 Gen 2, 8 Gen 3 ఇలాగా మీకు వాల్యూ పెరిగే కొంది పర్ఫార్మెన్స్ ఉండిద్ది. దాని పక్కన మళ్ళీ మీరు కన్సిడర్ చేయాల్సింది ఏంటంటే క్లాక్ స్పీడ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ గమనించుకొని ప్రాసెసర్ కూడా ప్రతిదీ ఏ ప్రాసెసర్లో ఎంత క్లాక్ స్పీడ్ ఉంది, ఏ ప్రాసెసర్ అయితే పర్ఫెక్ట్గా ఉండిద్ది. స్నాప్డ్రాగన్ అంటే మీకు అంటే బాగుండిద్దని అంటే ఏ ప్రాసెసర్ ఏం బాగుండిద్ది, కానీ ఇందులో ఏంటంటే కొంచెం మీకు స్నాప్డ్రాగన్ ప్రాసెసర్లో కాన్స్టాంట్గా ఎక్కువగా పర్ఫార్మెన్స్ ఉంటాయి, ఓకేనా. మీకు ఆప్టిమైజేషన్ చేసేదాన్ని బట్టి కూడా ఉండిద్ది, ఓకేనా. ఇంకా డైమెన్సిటీ వాటిల్లో అయితే మీకు డైమెన్సిటీ 7100, 6400, 6300, 7300, 7400, 8100, 8200, 8300 అల్ట్రా, ఈ చాలా ఉంటాయి ప్రాసెసర్లు, ఎనర్జీ ప్రాసెసర్లు అని,
ఇంకా మీకు చెప్పాలంటే మీకు గేమింగ్ ఆడే వాళ్ళైతే డెఫినెట్లీ గేమింగ్ చిప్ సెట్ ఉందా లేదా, దాని కూలింగ్ సిస్టమ్ ఉందా లేదా, ఇవన్నీ చూసుకోవాలి. ఓకేనా, ఇవన్నీ డెఫినెట్లీ చెక్ చేసుకొని గేమింగ్ వాళ్ళు అయితే ప్రాసెసర్ మీద బాగా ఫోకస్ చేయాలి. ప్రాసెసర్ మ్యాటర్కి వస్తే ఇంకా అసలు ఆ ప్రాసెసరు ఎంత ఎఫ్పిఎస్ ప్రొడ్యూస్ చేసిద్ది. ఒకవేళ గేమర్ అనుకోండి 90 ఎఫ్పిఎస్లో బీజిఎంఐ కానీ ఫ్రీ ఫైర్ కానీ ఇలాంటివి ఆడగలమా లేదా, ఇవన్నీ రివ్యూలు చూడండి, యూట్యూబ్లో వీడియోస్ పెడతారు. అసలుకి ఇంకోటి ఏంటంటే ఆ ప్రాసెసరు పర్ఫెక్ట్గా కాన్స్టెంట్గా ఎఫ్పిఎస్ని ప్రొడ్యూస్ చేస్తుందా లేదా అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అది చూసుకోండి. మీకు ఏంటంటే పర్ఫార్మెన్స్ అనేది చాలా కాన్స్టెంట్గా ఉండాలి. ఓకేనా, ఎఫ్పిఎస్ అనేది అలాగే కంటిన్యూగా వస్తుంటే ఓకే, మధ్య మధ్యలో డ్రాప్ అవుతుంది అనుకోండి, మీరు గేమ్ ఆడేటప్పుడు కానీ ఏదైనా మల్టీ టాస్కింగ్ చేసేటప్పుడే కానీ ల్యాగ్ అవ్వటం, క్రాష్ అవ్వటం, ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో అది కూడా మెయిన్గా మీరు చెక్ చేసుకోండి. ఒక మొబైల్ తీసుకునే ముందు యూట్యూబ్లో చూడండి, జెన్యున్ రివ్యూస్ ఉంటాయి, కొంతమంది పెడతారు. సో చూడండి, చూసిన తర్వాతే ఆ ప్రాసెసర్ కూడా కన్ఫామ్ అవ్వండి. ఓకేనా, కొన్ని మొబైల్స్లో ఏంటంటే ప్రాసెసర్ చాలా మంచిగా ఇస్తాడు కానీ అది కరెక్ట్గా ఆప్టిమైజ్ చేయడు. సో అది కూడా గమనించుకోవాలి మీరు. ఓకేనా, అది కూడా చూసుకొని అప్పుడే ఆ ప్రాసెసర్ ఆ మొబైల్ ఓకే చేసుకోండి. ఇంకోటి వచ్చేసరికి జీపీయూ కూడా చూసుకోవాలా, గ్రాఫిక్స్ పాయింట్ యూనిట్ చాలా ఇంపార్టెంట్ అది కూడా. ఓకేనా, అది కూడా చూసుకోండి. హైయెస్ట్ నెంబరు ఏదైతే ఉందో, ఏదైతే హైయెస్ట్ వర్షన్ ఉండిద్దో, లేటెస్ట్గా ఏదైతే ఉండిద్దో అదే సెలెక్ట్ చేసుకోండి. సో ఇప్పుడు మీరు ఎంత కెమెరా మంచిగా ఉన్నది తీసుకున్నా, లేదంటే బ్యాటరీ ఎక్కువ ఉన్నది తీసుకున్నా, ఏది తీసుకున్నా కానీ మీకు ప్రాసెసర్ అండ్ జీపీయూ కరెక్ట్గా లేకపోతే అది పర్ఫార్మెన్స్ పర్ఫెక్ట్గా ఉండదు. ఓకేనా, అవి చూసుకోవాలి మెయిన్. డెఫినెట్లీ ప్రాసెసర్ అండ్ జీపీయూ డెఫినెట్లీ చాలా బాగుండాలి. మీకు మంచిగా ఉంటేనే మీ మొబైల్ అనేది చాలా మంచిగా పర్ఫార్మెన్స్ ఉండిద్ది. ఇంకోటి నెక్స్ట్ అవి అయిపోయిన తర్వాత మీరు చూసుకోవాల్సింది ర్యామ్. ర్యామ్ వచ్చేసరికి మనకి 8 GB మినిమం సరిపోద్ది ఈ రోజుల్లో. ఓకేనా, 8 GBతో పాటు దాంట్లో కూడా మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ర్యామ్స్ ఉంటాయి, ఫ్రీక్వెన్సీలు కూడా ఉంటాయి తెలుసా. ఏంటంటే ఆ ర్యామ్లో LPDDR4X, 3X, 5X ఇలా ఉంటాయి. అందులో కూడా మీరు చూసుకోవాలి. మనకి ఏంటంటే ఒక్క నిమిషం మీకు చూపిస్తాను అండి. ఎలా అంటే ఇదిగోండి, ఇక్కడ కనిపిస్తుంది కదా LPDDR5X అని, అలా అనమాట. సో ఇదేంటంటే మీకు లేటెస్ట్గా ఉండాలి. ఏది ర్యామ్ యొక్క ఫ్రీక్వెన్సీ కానీ మోడల్ కానీ ప్రతిదీ మీరు చూసుకోండి. హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఉండాలి, హైయెస్ట్ ఏదైతే LPDDR ఉందో అదే సెలెక్ట్ చేసుకోండి. మీకు లేటెస్ట్గా ఏదైతే ఉండిద్దో అదే. మీరు పెట్టే బడ్జెట్కి అన్ని కంపేర్ చేసుకోండి, మొబైల్స్ అన్ని దేంట్లో అయితే ఎక్కువ ఉందో ప్రతిదీ 1 by 1 కంపేర్ చేసుకుంటా చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి స్టోరేజ్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. UFS 4.2, 4.0, 2.2, 3.1 ఇలా కూడా ఉంటాయి. సో ఇవి కూడా చూసుకోండి. ఓకేనా, హైయెస్ట్గా. ఇంకోటి ఏంటంటే మీకు స్టోరేజ్ కూడా ఇంటర్నల్ స్టోరేజ్ అని చాలా అంటే చాలా ఇంపార్టెంట్. అది కూడా మీకు మినిమం 120 అంటే 64, 128, 256 ఇలా ఉంటాయి కదా. ఇవి కూడా చూసుకోండి. హైయెస్ట్గా ఎంత అయితే మీరు పెట్టే బడ్జెట్కి ఎక్కువగా స్టోరేజ్ వస్తుందో అది కూడా సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా, ఇవి కూడా చూడండి. బ్లైండ్గా మనకి 16 GB ర్యామ్ వస్తుంది, 8 GB ర్యామ్ వస్తుంది అలా చూసుకోకుండా దాని యొక్క ఫ్రీక్వెన్సీ అంతా, దాని యొక్క లేటెస్ట్ అంటే LPDDR5X అయినా 4X లేదంటే 3X. సో ఇలా చూసుకోండి. అవి చూసుకున్న తర్వాతే మీరు ఆ ర్యామ్ను కూడా సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా, నెక్స్ట్ ర్యామ్ అయిపోయింది, స్టోరేజ్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసరికి కెమెరా. ఇప్పుడు మనం ఒక కెమెరా ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటే ఓన్లీ చాలామంది అంటే మెగాపిక్సెల్ చూసుకుంటారు. ఏంటంటే మెగాపిక్సెల్తో పాటు అసలుకి దానికి ఎన్ని సెన్సార్లు ఉన్నాయి, దానికి వచ్చే సెన్సార్ ఏంటిది అంటే ఎలా చెప్పాలంటే మీకు లెన్స్ని బట్టి ఉండిద్ది. మీకు ఒక కెమెరా సెలెక్ట్ చేసుకుంటున్నారంటే కెమెరాలో లెన్స్ ఉంటాయి. ఓకేనా, డెఫినెట్లీ లెన్స్ మీద ఫోకస్ చేయండి. మీకు ఇక్కడ ఏదైతే కెమెరా కనిపిస్తుందో దాంట్లో లెన్స్ ఏమి ఇచ్చాడు ఏంటి, ఇంకా కెమెరాలో బ్యాక్ కెమెరా, ప్రైమరీ కెమెరా ఎంత మెగాపిక్సెల్, దానికి వచ్చే సెన్సార్లు ఏంటి, ఏ లెన్స్ ఇచ్చాడు లోపల, లేదంటే సోనీ లెన్సా లేకపోతే మనకి శాంసంగ్ లెన్స్ ఇచ్చాడా, ప్రతిదీ గమనించుకోవాలి. ఒకవేళ సోనీ లెన్స్ అయితే సోనీ లెన్స్లో మనకి ఎంత వాల్యూ అంటే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ వాల్యూ ఉండిద్ది, అదే సెలెక్ట్ చేసుకోండి. దానికి నైట్ విజన్ ఉందా లేదా, పోర్ట్రేట్ మోడ్ వర్క్ అవుతుందా లేదా, టెలిఫోటో లెన్స్ వర్క్ అవుతాయా లేదా, వైడ్ యాంగిల్ లెన్స్ వర్క్ అవుతాయా లేదా పర్ఫెక్ట్గా, దానికి క్వాలిటీ ఎలాగుంది, నైట్ మోడ్లో ఎలాగుంది, డే టైంలో ఎలా ఉంది. మీరు బ్యాక్ కెమెరాతో మళ్ళీ వీడియో తీస్తూ ఉంటారు కదా, దానికి 60 FPSతో బ్యాక్ కెమెరాతో వీడియో తీసే ఆప్షన్ ఉందా లేదా, సినిమాటిక్ మోడ్లో ఆ మోడ్ ఉందా లేదా, కెమెరాకి స్లో మోషన్ మోడ్ ఎలా ఉంది, ఇది ప్రతిదీ. ఫ్రంట్ కెమెరాతో మీరు ఫ్రంట్ కెమెరా రికార్డ్ చేసేటప్పుడు సెల్ఫీ పర్ఫెక్ట్గా వస్తుందా లేదా, మెగాపిక్సెల్ ఎంత ఇచ్చాడు,
ఎంత మెగాపిక్సెల్ ఉంది, కెమెరాకి మెగాపిక్సెల్ ఉండిద్ది, అది ఎంత మెగాపిక్సెల్ ఉంది ఫ్రంట్ కెమెరాకి, దానికి కూడా సోనీ లెన్స్ ఉన్నాయా, లేదంటే శాంసంగ్ లెన్సా, లేదంటే ఐఓఎస్, చాలా ఇలా ఉంటాయి అనమాట. ఒక్కొక్క బ్రాండ్కి చాలా లెన్సెస్ ఉంటాయి. అంటే వాళ్ళు వాడేదాన్ని బట్టి ఉండిద్ది, చెప్పలేము. వాళ్ళు ఇచ్చే బడ్జెట్ని బట్టి లెన్స్ ఒకవేళ కెమెరా లెన్స్ మంచిగా ఇచ్చాడు అనుకో, ప్రాసెసర్ మైనస్ చేస్తాడు. సో అలా ఉంటాయి, అవి గమనించుకోవాలి. డెఫినెట్లీ మనం ఫ్రంట్ కెమెరాతో వీడియో రికార్డ్ చేసేటప్పుడు 60 ఎఫ్పిఎస్లో రికార్డ్ అవుతుందా లేదా, లేదంటే 30 ఎఫ్పిఎస్ఏ ఆప్షన్ ఉందా దానికి, ఇవన్నీ చూసుకోవాలి. ఇవన్నీ చూసుకుంటేనే మీకు ఒక మొబైల్ కొనేటప్పుడు ప్రతిదీ మీకు ఏంటంటే కన్ఫ్యూజన్ అవ్వకుండా ఉంటేనే పర్ఫెక్ట్గా ఉండిద్ది. ఇవన్నీ చెప్తుంటే మీకు కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో 1-2 సార్లు చూడండి. మీరు మొబైల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు అది ఒక రోజు 2 రోజులు 3 రోజులు వాడేది కాదు కదా, కనీసం 2-3 ఇయర్స్ వాడుతూ ఉంటారు చాలామంది. సో అందుకోసమే ఈ వీడియో అనేది మీకు ఇంత క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఓకే, బ్యాటరీ వచ్చేసరికి మినిమం 5000 ఉండాలి. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు 5000 అని, ఇక్కడ చూడండి. ఆ 5000 మినిమం ఉండేలా చూసుకోండి. ఓకేనా. ఇంకోటి కెమెరాస్లో ఏంటంటే ఇలా ఉంటాయి 64+8+2. అందులో కూడా ఏంటంటే డెప్త్ సెన్సారు, వైడ్ యాంగిల్ సెన్సారు, ఎంత మెగాపిక్సెల్ ఉన్నాయి, ఫ్రంట్ కెమెరా ఎంత ఉంది, ఇవన్నీ ప్రతిదీ ఏ సెన్సార్ ఇచ్చారు, ఏ లెన్స్లు ఉన్నాయి వాటికి, ఓకేనా, టెలిఫోటో లెన్స్ ఉన్నాయా లేవా, ఇవన్నీ చూసుకోవాలి. ఇవన్నీ చూసుకొనే మీరు మొబైల్ సెలెక్ట్ చేసుకోవాలి. అన్నీ ఉన్నాయా లేవా చూసుకోండి. ఎందుకంటే మీరు ఒక మొబైల్ అంత బడ్జెట్ పెట్టి కొంటున్నప్పుడు కనీసం ఒక 20,000 పెట్టి కొంటున్నారంటే కనీసం ఒక 20 నిమిషాలన్నా దాని గురించి ఆలోచించండి. లేదంటే కొన్న తర్వాత మీరు కావాలన్నా అది తిరిగి రాదు, రిటర్న్ అవ్వదు. ఓకేనా. సో అలా అనమాట. ఇప్పుడు 20,000 పెట్టి చూపిస్తున్నాను అంటే ఈ మొబైల్ తీసుకోమని నేను చెప్తాను మామూలుగా. ఇది 20,000 ఈ మొబైల్ పోకో X6 Pro. ఓకేనా. సో దీనికేంది ప్రాసెసర్ అనేది చాలా మంచిగా ఇచ్చాడు, డైమెన్సిటీ 8300 అల్ట్రా అలాగా. ఓకేనా. సో ఏంటంటే ఒకవేళ బడ్జెట్లో మీకు మంచి ప్రాసెసర్ ఇచ్చాడంటే డెఫినెట్లీ నాకు తెలిసి అందులో కెమెరా మైనస్ చేస్తాడు. అవి కూడా చూసుకోవాలి. ఇవన్నీ చూసుకొని మీరు పర్చేజ్ చేయాలి. ఓకేనా. బ్యాటరీలోనే ఇంకా ఏంటంటే మీరు చూసుకోవాల్సింది దానికి ఎంత ఫాస్ట్ ఛార్జింగ్ ఉంది. ఓకేనా. మనకి ఎన్ని వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది, ఎంతసేపట్లో మనకి ఛార్జింగ్ అనేది ఫుల్ అవుతుంది అనేది కూడా చూసుకోవాలి. ఇప్పుడు ఇది ఉంది 67 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్. ఓకేనా. ఇంకా మనకి హైయెస్ట్ వాట్స్ అవైలబుల్గా ఉంటే అదే సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా. అంటే ప్రతిదీ సైడ్ బై సైడ్, ప్రతిదీ యావరేజ్గా ఓవరాల్గా ఏది బాగుంటే ఆ మొబైల్ సెలెక్ట్ చేసుకోవాలి. బ్యాటరీలో కూడా టైప్స్ ఉంటాయి. ఓకేనా. అవి కూడా పర్ఫెక్ట్గా ఏదైతే మంచిగా ఉండిద్దో అదే చూసుకోవాలి. ఓకేనా. బ్లైండ్గా హైయెస్ట్ బ్యాటరీ పవర్ ఉంది అలా చూసుకొని వెళ్ళిపోకూడదు. మనకి ఆ బ్యాటరీ ఎక్కువసేపు సర్వైవ్ అవుతుందా లేదా, ఎక్కువ కాలం వస్తుందా లేదా, డ్యూరబిలిటీ ఉండిద్దా ఉండదా, అవి కూడా చూసుకోవాలి. ఓన్లీ ఫాస్ట్ ఛార్జింగే చూసుకోకూడదు. బ్యాటరీ ఎంఏహెచ్ 5000 ఎంఏహెచ్ ఉందా లేదా, డెఫినెట్లీ 5000 ఎంఏహెచ్ రికమెండెడ్. ఓకేనా. ఇంకా ఎక్కువ ఉన్నా పర్వాలేదు, కాకపోతే మీకు డ్యూరబిలిటీ ఎక్కువ కాలం వస్తుందా రాదా అది కూడా చూసుకోండి. ఓకేనా. ఓన్లీ ఎంఏహెచ్ చూసి ఫాస్ట్ ఛార్జింగ్ మాత్రం చూసి బ్లైండ్గా ఆ బ్యాటరీని సెలెక్ట్ చేసుకోవద్దు. ఓకేనా. అంటే మినిమం మీకు డ్యూరబిలిటీ ఉండాలి కదా. మీకు డిస్ప్లే వచ్చేసరికి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఇందులో అసలుకి దాని క్వాలిటీ ఏంది, అది ఏ ఏ టైప్ ఆఫ్ డిస్ప్లే, యామ్యులేడా, సూపర్ యామ్యులేడా, ఎల్సీడీయా, ఎల్ఈడియా, ఇలా చాలా డిస్ప్లేలు ఉంటాయి. ఇందులో కూడా మీరు సూపర్ యామ్యులేడ్ అయితే మీకు ఏంటంటే మీకు ఎండలోకి వెళ్ళినా కానీ డిస్ప్లే బాగుంటుంది. ఆ డిస్ప్లే అనేది క్వాలిటీ రెజల్యూషన్ ఎంత ఉంది, 1.5K రెజల్యూషనా, లేదంటే అది 1K రెజల్యూషనా, ఫుల్ హెచ్డీ డిస్ప్లేనా, అలా ఉంటాయి. అవి కూడా చూసుకోవాలి డెఫినెట్లీ. లేదంటే మీకు డిస్ప్లే క్వాలిటీ పర్ఫెక్ట్గా ఉండకపోతే మీకు మొబైల్ చూడటానికి కూడా ఇరిటేషన్ వస్తుంది, చూడాలన్న ఇంట్రెస్ట్ కూడా రాదు. ఓకేనా. డెఫినెట్లీ మీరు చూసుకోవాలి ఆ డిస్ప్లే అసలుకి దేనికి సపోర్ట్ చేస్తుంది. దాని రీఫ్రెష్ రేట్ కూడా చూసుకోవాలి. రీఫ్రెష్ రేట్ అంటే అది ఎంత స్మూత్గా ఉంటుంది, 120 హెచ్జా, లేదంటే 60 హెచ్జా, లేదంటే 144 హెచ్జా, అందులో కూడా రీఫ్రెష్ రేట్ ఉంటుంది. డెఫినెట్లీ రీఫ్రెష్ రేట్ కూడా ఎంత ఉందో కన్సిడర్ చేయండి. ఓకేనా. ఇప్పుడు దీనికి వచ్చేసరికి 1.5K యామ్యులేట్ డిస్ప్లే అనమాట ఇది. ఓకేనా. ఇలా అనమాట. ఓకేనా. సో డిస్ప్లే కూడా చాలా ఇంపార్టెంట్. ఆ డిస్ప్లే మీకు ఎంత స్మూత్గా ఉంటే మీకు పర్ఫార్మెన్స్ కూడా అంతే స్మూత్గా ఉండిద్ది. ప్లస్ పర్ఫార్మెన్స్ కూడా బాగుండాలి అంటే మెయిన్లీ ప్రాసెసర్ కూడా బాగుండాలి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి ఆండ్రాయిడ్ వర్షన్. మీరు ఇప్పుడు ఒక మొబైల్ తీసుకునేటప్పుడు సెట్టింగ్స్లోకి వెళ్ళి చూసుకోవచ్చు మనకి అది ఏ వర్షన్ మీద రన్ అవుతుంది. ఆండ్రాయిడ్ 14 15 లేటెస్ట్ వర్షన్ 15 ప్రజెంట్ రన్ అవుతుంది. సో అది కూడా చూసుకోండి. మీకు ఏంటంటే దానికి ఆండ్రాయిడ్ అప్డేట్స్ ఎన్ని ఇయర్స్ వస్తాయి, దానికి సెక్యూరిటీ అప్డేట్స్ ఎప్పటి వరకు వస్తాయి, మిగతా మొబైల్తో కూడా కంపేర్ చేసుకోండి. ఇప్పుడు ఒక మొబైల్ తీసుకున్నామంటే మనకి ఆండ్రాయిడ్ అప్డేట్స్ రావాలి ఎక్కువ కాలం, ప్లస్ సెక్యూరిటీ అప్డేట్స్ కూడా ఎక్కువ కాలం రావాలి.
అప్పుడే కదా మనకి మొబైల్ అనేది సెక్యూర్గా ఉండటం కానీ, మంచి మంచి ఫ్యూచర్స్ ఉండటం కానీ, ఇలాగా మనకి మొబైల్ అనేది కొంచెం మంచిగా ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసరికి ఫ్యూచర్స్ ఆఫ్ మొబైల్. దానికి ఏంటంటే మీకు ఇప్పుడు మొబైల్ తీసుకుంటారు, దానికి వాటర్ ప్రూఫ్ ఉందా లేదా, డస్ట్ ప్రూఫ్ ఉందా లేదా, ఆ మొబైల్లో మీకు ఏ ఏ సెన్సార్స్ ఉంటాయి ఏంటి అనేది కూడా చూసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు మొబైల్ తీసుకుంటున్నామంటే డెఫినెట్లీ ఖచ్చితంగా ఫ్యూచర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. వెంటనే వాటర్లో పడిద్ది. వాటర్లో పడిన కనీసం మీకు వాటర్ రెసిస్టెన్స్ కానీ లేకపోతే ఆ మొబైల్ ఇంకా మీకు వారంటీ క్లెయిమ్ అవ్వదు, ఏమీ యూజ్ ఉండదు వాటర్లో పడితే. సో మీకు ఏంటంటే మినిమం IP69 అని, IP68 అని, వాటర్ రెసిస్టెన్స్ అని, డిస్ట్ రెసిస్టెన్స్ అని ఇలా ఉంటాయి. ఓకేనా? ఇలా చూసుకొని మొబైల్ కూడా సెలెక్ట్ చేసుకోవాలి. డెఫినెట్లీ అది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. డ్యూరబిలిటీ అండ్ బిల్డ్ క్వాలిటీ. మీకు ఒక మొబైల్ తీసుకుంటున్నారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ పాయింట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కింద పడుతుందంటే ఒక మొబైల్, అది మనకి మినిమం సర్వే అవ్వాలి డెఫినెట్లీ. ఎందుకంటే ఇప్పుడు కింద పడంగానే పగిలిపోయింది అనుకోండి, మనం కొన్న అమౌంట్ మొత్తం, మనం పెట్టిన అమౌంట్ మొత్తం వేస్ట్ అయిపోద్ది. సో కింద పడితే ఆ మొబైల్ సర్వే అవుతుందా లేదా, అసలుకి పర్ఫెక్టా కాదా, వాటర్లో పడితే ఉండిద్దా ఉండదా, అసలుకి ఇవన్నీ సర్వే అవుతాయా లేదా అనేది కూడా చూసుకోవాలి. బిల్డ్ క్వాలిటీలోకి వచ్చేసరికి ఆ మొబైల్ ఏంటంటే మీకు అసలు లెదర్ ఫినిష్తో వస్తుందా, లేదంటే ప్లాస్టిక్ బాడీనా, లేదంటే గ్లాసీ ఫినిష్తో వస్తుందా. కొన్ని కొన్ని ఏంటంటే కింద పడంగానే వెంటనే బ్రేక్ అయిపోతాయి, మనం పెట్టిన అమౌంట్ మొత్తం వేస్ట్ అయిపోద్ది. ఆ బిల్ మనం ప్యానల్స్ చేయించుకోవడం, రిపేర్లు చేయించుకోవడం సరిపోద్ది. కనీసం సర్వే అవ్వాలి కింద పడితే. ఒక మొబైల్ కొనేటప్పుడు చాలా ఒకటికి 2-3 సార్లు ఆలోచించుకొని, ఒక గంట సేపన్నా ఆలోచించుకోండి కనీసం ఒక మొబైల్ తీసుకునే ముందు. బ్లైండ్గా ఒకళ్ళు ఇది ఏదో చెప్పారని చెప్పేసి అలా తీసుకోకుండా, ఎందుకంటే ఆ మొబైల్ వాడేది మీరు కాబట్టి, సో ఆ మొబైల్ గురించి బాగా ఆలోచించుకొని మొబైల్ తీసుకోవడం చాలా పర్ఫెక్ట్ అనమాట. ఓకేనా? సో ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మీకు ఎలాంటి కంటెంట్ కావాలో కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. జై హింద్.